అందరికీ నమస్తే. టుడేస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ నోటీసెస్ జనరల్లీ కోర్ట్ సెండ్స్? ఇది టాపిక్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీగల్ నోటీసెస్. లీగల్ నోటీస్ అంటే బేసిక్‌గా ఒక వ్యక్తి గాని, కంపెనీ గాని మరొక వ్యక్తికి కోర్ట్‌లో కేసు వేయడానికి ముందు పంపే అధికారిక నోటీస్. జస్ట్ దిస్ ఈజ్ ఓన్లీ వార్నింగ్. సో, ఈ వీడియోలో టోటల్‌గా ఇండియాలో మొత్తం ఎన్ని రకాల లీగల్ నోటీసెస్ పంపిస్తుంటారు కోర్టు వారు? అవి ఏంటి? వివరణగా తెలుసుకుందాం ఎగ్జాంపుల్స్‌తో సహా. సో, ఇన్ ఇండియా సమ్ ఇంపార్టెంట్ లీగల్ నోటీసెస్ ఆర్ సెంట్ బై ద కోర్ట్. దోస్ ఆర్ మనీ రికవరీ లీగల్ నోటీస్, డైవర్స్ లీగల్ నోటీస్, ప్రాపర్టీ డిస్ప్యూట్ లీగల్ నోటీస్, టెనెంట్ ఎవిక్షన్ లీగల్ నోటీస్, చెక్ బౌన్స్ లీగల్ నోటీస్, ఎంప్లాయ్మెంట్ లీగల్ నోటీస్, కన్జ్యూమర్ కంప్లైంట్ లీగల్ నోటీస్, డిఫామేషన్ లీగల్ నోటీస్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లీగల్ నోటీస్, ఫ్యామిలీ డిస్ప్యూట్ లీగల్ నోటీస్. ఇవన్నీ మెయిన్‌గా మనం కోర్టు ద్వారా అందుకుంటుంటాం. ఈ క్లాస్‌లో ఏంటంటే డీటెయిల్డ్‌గా వన్ బై వన్ తెలుసుకుందాం. ఇన్ దిస్ క్లాస్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ బికాస్ సమ్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆస్క్డ్ మీ లైక్ దిస్. సో, లెట్స్ మూవ్ టు ద మెయిన్ క్లాస్ అండ్ పాయింట్స్ ఇన్ దిస్ వీడియో. A legal notice is a formal written communication sent by one person, company or organization to another person before taking a legal action. It is generally sent to warn the opposite party, demand compliances, recover money, settle dispute, or give one final opportunity before filing a case in the court. Any civil matters, legal notice is not compulsory, but it is very useful because it shows that the sender tried to solve the matter peacefully before approaching the court. లీగల్ నోటీస్ అంటే ఒక వ్యక్తి, కంపెనీ లేదా సంస్థ మరొక వ్యక్తికి కోర్టులో కేసు వేయటానికి ముందు పంపే అధికారిక రాతపూర్వక నోటీసు. ఇది సాధారణంగా ఎదుటివారిని హెచ్చరించడానికి ఇవ్వబడుతుంది. డబ్బు రికవరీ చేయడానికి, ఒప్పందం పాటించాలని చెప్పడానికి. అయితే కోర్టుకు వెళ్లే ముందు ఒక అవకాశం ఇవ్వబడుతుంది కాబట్టి చాలా సివిల్ కేసుల్లో లీగల్ నోటీస్ తప్పనిసరి కాకపోయినా ముందుగా పీస్‌ఫుల్‌గా, శాంతియుతంగా పరిష్కరించామని అడగడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువగా మనీ రికవరీ లీగల్ నోటీస్. మనీ రికవరీ లీగల్ నోటీస్ ఈజ్ సెంట్ వెన్ సమ్‌వన్ బారోస్ మనీ అండ్ ఫెయిల్స్ టు రిటర్న్ ఇట్, ఆర్ వెన్ పేమెంట్ ఫర్ గూడ్స్, సర్వీసెస్, రెంట్, salary, commission, loan, or hand loan is not paid. This is one of the most common legal notices in India. Through this notice, the sender gives a fixed time, usually 7 to 15 days, to repay the amount. ఎవరైనా డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోతే సరుకులు గానీ, సేవలు గానీ, అద్దె గానీ, హ్యాండ్ లోను, హ్యాండ్ క్యాష్ ఇవ్వకపోతే లీగల్ నోటీసు మనీ ఇవ్వమని చెప్పి పంపిస్తుంటారు. ఇది భారతదేశంలో ఎక్కువగా పంపే లీగల్ నోటీసులో ఒక ముఖ్యమైనది. ఈ నోటీస్ ద్వారా ఏంటంటే ఎదుటివారికి సాధారణంగా 7-15 రోజులు గడువిచ్చి డబ్బు తిరిగి చెల్లించమని చెప్తామనమాట. ఆ గడువులోపు చెల్లించకపోతే కోర్టు మనీ రికవరీ సూట్ ఫైల్ చేయవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వ్యక్తి తన స్నేహితుడికి 5,00,000 అప్పుగా ఇచ్చాడు. చాలా నెలలు గడిచినా తిరిగి ఇవ్వకపోతే డబ్బిచ్చిన వ్యక్తి లీగల్ నోటీస్ పంపవచ్చు. ఇక రెండవ రకం నోటీసు డైవర్స్ లీగల్ నోటీస్. ఏ డైవర్స్ లీగల్ నోటీస్ ఈజ్ సెంట్ బై వన్ స్పౌస్ టు అనదర్ స్పౌస్ బిఫోర్ ఫైలింగ్ ఏ డైవర్స్ పిటిషన్. This notice usually mentions the reasons for divorce such as cruelty, desertion, extramarital affair, mental harassment, domestic violence. భర్త లేదా భార్య విడాకులు కేసు వేయడానికి ముందు ఒకరికొకరు పంపించుకునేటటువంటి నోటీసు. ఇందులో క్రూరత్వం, హింస, గృహహింస, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ముందుగా ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక భార్య చాలా సంవత్సరాలుగా భర్త మరియు అత్తింటి వాళ్ళ నుంచి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. సో, డైవోర్స్ కేసు వేయడానికి ముందు లాయర్ నోటీస్ ద్వారా సంప్రదించవచ్చు. ఇది ఒకటి. ప్రాపర్టీ డిస్ప్యూట్ అండ్ లీగల్ నోటీస్. ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లీగల్ నోటీస్ ఈజ్ సెంట్ వెన్ దేర్ ఈజ్ ఎ డిస్ప్యూట్ రిగార్డింగ్ ల్యాండ్, హౌస్, పార్టిషన్, ఇన్హెరిటెన్స్, బౌండరీస్, ఎంక్రోచ్మెంట్, ఇల్లీగల్ పొజిషన్. దిస్ నోటీస్ వార్న్స్ ద అపోజిట్ పార్టీ నాట్ టు సెల్, ఆక్యుపై, ఇంటర్ఫియర్ ఆర్ ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ. అంటే భూమి గానీ, ఇల్లు గానీ, వారసత్వపు ఆస్తులు, హద్దులు, సరిహద్దులు, ఆక్రమణ, కబ్జా ఇటువంటి వాటికి కూడా ప్రాపర్టీ నోటీసు, డిస్ప్యూట్, లీగల్ నోటీస్ అంటారు. ఈ నోటీస్ ద్వారా ఎదుటివారి ఆస్తిని అమ్మవద్దు, ఆక్రమించవద్దు, జోక్యం చేయవద్దు, బదిలీ చేయవద్దని హెచ్చరించే విధంగా ఇదొక నోటీస్ ఉంటుంది. ఉదాహరణకు అన్నదమ్ములు పూర్వీకుల ఆస్తి విషయంలో గొడవ పడుతూ ఉండగా ఒకరు పంచుకోకుండా భూమిని అమ్మడానికి ప్రయత్నిస్తే మరొకరు లీగల్ నోటీస్ పంపవచ్చు. మరొక నోటీసు టెనెంట్ ఎవిక్షన్ లీగల్ నోటీస్. Tenant eviction notice is sent by the landlord to the tenant when the tenant fails to pay the rent, violate agreement conditions,
కాజెస్ డ్యామేజ్ ఆర్ రిఫ్యూజ్ టు వెకేట్ ద ప్రాపర్టీ. అంటే అద్దెకుండేవారు అద్దె చెల్లించకపోతే ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తే ఇంటికి నష్టం కలిగేలా లేదా ఖాళీ చేయకుండా ఉండి ఇంటిని పాడు చేయడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు యజమాని గారు పంపే నోటీస్‌ను టెనెంట్ ఎవిక్షన్ నోటీస్ అంటారు. ఇందులో సాధారణంగా ఆ ఇంటిని ఖాళీ చేయడానికి కొంత గడువిస్తారు. ఉదాహరణకు ఒక అద్దెదారుడు 6 నెలలుగా అద్దె చెల్లించకపోయినా, ఇల్లు ఖాళీ చేయకపోతే ఇంటి యజమాని లీగల్ నోటీసు పంపించే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైనది చెక్ బౌన్స్ లీగల్ నోటీస్. Check bounce legal notice is sent when a check is dishonored due to insufficient funds, signature mismatch, account closure, or stop payment under Section 138 of the Negotiable Instrument Act. అంటే చెక్కులో సరిపడా డబ్బులు లేకపోవడం, సంతకం తప్పుగా ఉండటం, డబ్బులు ఇవ్వకపోవటం, అకౌంట్ మూసివేయటం, లేదా అనేక రకాల కారణాల వల్ల చెక్కు తిరస్కరించబడితే, రిజెక్ట్ అయితే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టం ప్రకారం ఏంటంటే 138 ప్రకారము చెక్ రిటర్న్ మెమో వచ్చిన తర్వాత 30 రోజుల్లోపు నోటీస్ పంపడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఒక వ్యక్తి 2,00,000 చెక్ ఇచ్చాడనుకుందామండి. కానీ బ్యాంక్‌లో డబ్బు లేకపోతే చెక్ బౌన్స్ అయింది. ఇటువంటి నోటీసులు కూడా మనం లాయర్ ద్వారా ఒక అలర్ట్ చేయడానికి పంపించే అవకాశం ఉంటుంది. తర్వాతది ఎంప్లాయ్‌మెంట్ లీగల్ నోటీస్. ఎంప్లాయ్‌మెంట్ లీగల్ నోటీస్ ఈజ్ సెంట్ ఇన్ మ్యాటర్ రిలేటింగ్ టు రాంగ్‌ఫుల్ టెర్మినేషన్, అన్‌పెయిడ్ సాలరీ, హారాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, బ్రీచ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అగ్రీమెంట్, గ్రాట్యుటీ, పీఎఫ్ డ్యూ ఆర్ సర్వీస్ బెనిఫిట్స్. అంటే ఉద్యోగస్తుని తొలగించటం, జీతం ఇవ్వకపోవటం, ఉద్యోగ స్థలంలో అంటే ఉద్యోగం చేసేటోళ్ళు హారాస్ చేయటం, అగ్రీమెంట్ ఒప్పందం, పీఎఫ్ ఇవ్వకపోవటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎంప్లాయ్‌మెంట్ వారు లీగల్ నోటీస్ పంపించవచ్చు లాయర్ ద్వారా. ఉదాహరణకు ఒక ఉద్యోగి 5 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేసిన తర్వాత రాజీనామా చేశాడు. కానీ కంపెనీ జీతము, సెటిల్మెంట్ డబ్బులు ఇవ్వకపోతే లీగల్ నోటీస్ పంపించే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైనది ఎక్కువ మందికి అవసరమైంది కన్స్యూమర్ కంప్లెయింట్ లీగల్ నోటీస్. కన్స్యూమర్ లీగల్ నోటీస్ ఈజ్ సెంట్ వెన్ ఏ కస్టమర్ రిసీవ్స్ డిఫెక్టివ్ గూడ్స్, పూర్ సర్వీస్, ఫేక్ ప్రొడక్ట్స్, డిలేడ్ డెలివరీ, రాంగ్ బిల్లింగ్ ఆర్ ఫ్రాడ్ బై ఏ కంపెనీ ఆర్ సెల్లర్. అంటే ఏదైనా వస్తువులు కొన్నప్పుడు అవి క్వాలిటీ లేకపోయినా, తప్పు బిల్లింగ్ ఏసినా, డెలివరీ సరిగ్గా లేకపోయినా, నకిలీ పంపించినా గూడా కన్స్యూమర్ లీగల్ నోటీస్ అంటారు. అది వేయవచ్చు. ఉదాహరణకు ఒక కస్టమర్ రూ. 50,000కి మొబైల్ కొనుగోలు చేశాడు. కానీ అది డ్యామేజ్ అయి ఉండగా అమ్మిన వారు మార్పిడి చేయకపోతే లీగల్ నోటీస్ పంపవచ్చు. ఏ కస్టమర్ బైస్ ఏ మొబైల్ ఫోన్ వర్త్ రూపీస్ 50,000 బట్ రిసీవ్స్ ఏ డ్యామేజ్డ్ ప్రొడక్ట్ అండ్ ద సెల్లర్ రిఫ్యూజెస్ రీప్లేస్‌మెంట్. దిస్ ఈస్ ద కండిషన్. మరొక ముఖ్యమైనది డిఫామేషన్ లీగల్ నోటీస్. Defamation legal notice is sent when someone damages another person's reputation by making false allegations, spreading rumors, posting fake contents on social media also, insulting in the public. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేయటం, రూమర్లు చెప్పడం, సోషల్ మీడియాలో పరువుకు భంగం కలిగించే విధంగా మీడియాలో పోస్టులు పెట్టడం, ప్రజల ముందు అవమానించడం ఇటువంటివి జరిగినప్పుడు పరువు నష్టం కలిగితే పంపే నోటీస్‌ని డిఫామేషన్ లీగల్ నోటీస్ అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు, ఫోటోస్ పెట్టడం చేస్తే పరువు నష్టం నోటీస్ కూడా పంపించే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. A person uploads false videos and posts on social media accusing another persons of corruption without proof and reputation. Breach of contract and a legal notice. This notice is sent when one party fails to follow the terms and conditions of an agreement. It may relate to the business agreements, partnership agreements, construction contracts, service contracts or supply agreements. అంటే ఒక అగ్రీమెంట్‌లో నిబంధనలు పాటించకపోతే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయిందని చెప్పేసి లీగల్ నోటీస్ పంపించే అవకాశం ఉంది. ఇది వ్యాపార ఒప్పందాలు కావచ్చు, భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు. అంటే ఎలా చెప్పుకోవచ్చంటే ఉదాహరణకు ఒక కాంట్రాక్టరు 6 నెలలలో ఇల్లు నిర్మిస్తానని ఒప్పుకొని, కన్‌స్ట్రక్షన్ చేస్తానని ఒప్పుకొని, సంవత్సరమైనా పూర్తి చేయకపోతే నోటీస్ పంపించవచ్చు లాయర్ ద్వారా. మరొక ముఖ్యమైనది ఫ్యామిలీ డిస్ప్యూట్ లీగల్ నోటీసెస్. ఫ్యామిలీ డిస్ప్యూట్ నోటీస్ ఈజ్ సెంట్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్, domestic violence, partition, custody of children, senior citizen, property dispute, dispute between husband and wife. Example, a husband leaves his wife and children without providing financial support. అంటే మెయింటెనెన్స్, గృహహింస, ఆస్తి, పిల్లల్ని పంచడం అవన్నీ చేయకుండా పోయినప్పుడు లీగల్ నోటీస్ పంపించి మెయింటెనెన్స్ కోరవచ్చు. ఇందులో చాలా రకాలైనటువంటి ఉంటాయి. అంటే ఒక భర్త భార్య పిల్లల్ని వదిలేసి ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవటం, మెయింటెనెన్స్ మనీకి సంబంధించినటువంటి విషయాలు తెలియజెప్పకపోవటం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అయితే కోర్టుకు వెళ్ళే ముందు లీగల్ నోటీస్ చాలా ముఖ్యమైన మొదటి స్టేజ్. ఎందుకంటే లీగల్ నోటీస్ పంపిన తర్వాత పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఎదుటివారి విషయాన్ని సీరియస్‌గా అర్థం చేసుకొని ఫాలో అయితే లీగల్ నోటీస్ ద్వారా పరిష్కారం అవుతుంది. లేని పక్షంలో
కేసు వేయడానికి లాయర్ ద్వారా సరైన లీగల్ నోటీస్ పంపించి ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల సమయం, డబ్బు, భవిష్యత్తులో కోర్టు కేసు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా లీగల్ నోటీస్ పంపించడం తప్పనిసరి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? టైప్స్ ఆఫ్ లీగల్ నోటీసెస్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగుంటాయి? మనీ రికవరీ నోటీసెస్, డైవోర్స్ లీగల్ నోటీసు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, టెనెంట్ ఎవిక్షన్ లీగల్ నోటీసు, చెక్ బౌన్స్ లీగల్ నోటీసు, ఎంప్లాయ్‌మెంట్ లీగల్ నోటీసు, డైవోర్స్ నోటీసు, కన్స్యూమర్ కంప్లెయింట్ లీగల్ నోటీసు, డిఫామేషన్ లీగల్ నోటీసు, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లీగల్ నోటీసు. అనేక రకాలైనటువంటి లీగల్ నోటీసెస్ ఎలా ఉంటాయి? ఏ సందర్భంలో ఎప్పుడు వేస్తారు? భారతదేశంలో మొత్తం ఇప్పటి వరకు అంటే భారతదేశంలో సహజంగా వేసే లీగల్ నోటీసెస్ సివిల్ మ్యాటర్. నోటీస్ అవసరం లేకపోయినా నోటీస్ ఇవ్వటం వల్ల ఏమంటే కేసు బాగా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్ దిస్ వీడియో ఐ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఆర్ ద మెయిన్ లీగల్ నోటీసెస్ ఇన్ ఇండియా, how to proceed, what to proceed, when to proceed, what is the use of the legal notices, because without legal notice the case will not be strong. So I hope you can understand these videos. Coming days I will upload more videos with lengthy videos. Some people asked me to upload different types of contents with examples and also in English language. I am planning to upload in English also because so many people understand easily, because after learning the video with English, in the examinations also LLB students can write in English. That's why I am uploading in English language only. Thank you for watching. See you in the next video with a different content. Thank you.